ఈటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవైటెడ్ సినిమా పెద్ద చిత్రం గ్రాండ్ గా విడుదల అయ్యి సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. వర్కింగ్ డేస్ లోనే వచ్చినప్పటికీ ఈ సినిమా ఊహించని నంబర్స్ ఈ 2 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రాబట్టడం విశేషం. ఇలా మొదటి రోజు ప్రపంచం వ్యాప్తంగా ఏకంగా 130 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు అది కూడా వర్కింగ్ డే లో మరో భారీ నెంబర్ సెట్ చేసింది. ఈ డే 2 కి మరో 50 కోట్ల గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా రాబట్టి మొత్తం 2 రోజుల్లో ఈ సినిమా 181.8 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే డ్రాగన్. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ తో క్రేజీ ట్రీట్ ని ఇచ్చింది. అక్కడ నుంచి మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో తారక్ లుక్ కూడా రివీల్ అయ్యి దీనికి మాస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తారక్ లుగర్ లుక్ చూసాం కానీ అసలు లుక్ డ్రాగన్ వర్షన్ ని ఇంకా చూడలేదు. అయితే దీనిపైనే క్రేజీ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం డ్రాగన్ లుక్ ఈ ఏడాది డిసెంబర్ లోనే వచ్చే ఛాన్స్ ఉందట. అంటే ఇంకా 6 నెలలు ఆగాల్సిందే అని చెప్పాలి. విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మొదట వేసవి కానుకగా విడుదల చేయాలనుకున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం దసరా బరిలో నిలపాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇదే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా తీసుకురావాలని చిత్రబృందం టార్గెట్ పెట్టుకుంది. అనిల్ రావిపూడి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. అయితే వెంకటేష్ ఆదర్శ కుటుంబం నుండి త్వరగా ఫ్రీ అయి తన సినిమా సెట్స్ లోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడిగా మారి రూపొందిస్తున్న తొలి చిత్రం #Rapo23కి సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రఫర్ తిరునవక్కరుసు భాగమయ్యారు. ఆయన చేరికతో సినిమా సాంకేతిక బృందం మరింత బలోపేతమైంది. ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి తిరు కెమెరామెన్ గా వ్యవహరించనుండటంతో అంచనాలు పెరిగాయి. 24, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, పేట వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన తిరు రామ్ తొలి దర్శకత్వ చిత్రానికి ఎలాంటి దృశ్యమాన అనుభూతినిస్తారోనని ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సెన్సేషన్ గా నిలిచిన రీసెంట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఓజీ అని చెప్పాలి. తన ఫ్యాన్ దర్శకుడు సుజిత్ తో చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిక్స్ టాక్ తో కూడా 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయడం తర్వాత పవన్ నుంచి కూడా ముందే గ్రీన్ సిగ్నల్ రావడంతో OG 2 పై అంచనాలు ఇప్పుడు ఫీక్స్ లో ఉన్నాయి. ఇక దీని తర్వాత సుజిత్ నేచురల్ స్టార్ నానితో సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ అది ఇంకా మొదలు కాలేదు. కానీ ఈ గ్యాప్ లో సుజిత్ OG 2 లో కూడా బిజీగా ఉన్నారట. ఆల్రెడీ నాని సినిమాకి అంతా సెట్ చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ గ్యాప్ లో OG స్క్రిప్ట్ ని తాను లాక్ చేసినట్లు తెలుస్తోంది. OG 2 స్క్రిప్ట్ లాక్ చేయడమే కాకుండా వీలు చూసుకొని పవన్ కి కథ నరేషన్ ని కూడా ఇవ్వనున్నట్లుగా టాక్.